వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని లక్షట్పేట్ పట్టణంలో అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు మరియు వారి తనయుడు కొకిరాల ఉదయచరణ్ రావు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని భావించి గత కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. పేదవాళ్లకు సేవ చేయడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని, ఈరోజు లక్షట్పేట్ ఉత్కూర్ చౌరస్తాల అంబలి కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులు బాటసారుల దాహార్తిని మండు వేసవిలో తీర్చడమే ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తదనంతరం ఈరోజు ఎమ్మెల్యే గారి పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మాజీ కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, మాజీ సర్పంచ్ రాయలింగు, మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, అమీర్, రాజు, బుద్ధదేవ, గోపతి రమేష్, హాజీ, రాకేష్, రవీందర్, ధర్మయ్య మరియు మండల నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఈ పనులను చేస్తున్నాము. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అండ్ మేము ఉన్నంత వరకు మన మంచిర్యాల నియోజకవర్గాల ప్రజల కోసం సేవ చేస్తానికే ఉన్నాము. గెలిచినా ఓడినా ప్రజలు మాత్రం ప్రజల వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు తీర్చుతూ, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం చూపించుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఆ ధ్యేయము. అదే పని మీద ముందుకు పని చేస్తాం. ద్వారా ఈ పనులను చేస్తున్నాము. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, గడిచిన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అండ్ మేము ఉన్నంత వరకు మన మంచిర్యాల చదివేంద్రుల కార్యక్రమం 2015 నుంచి స్టార్ట్ చేశాం. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ దాహమై ఇబ్బంది పడుతున్న ప్రజలు మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. దీంతో పాటు చీరలు కూడా చెప్పి ఎన్నికలకు గెలిచినా ఓడిపోయాక ఇంకనే మళ్ళీ మొదలుపెట్టి గెలిచినాక కూడా మళ్ళీ మొదలుపెట్టుకున్నాం. సో ఈ కార్యక్రమం ఎన్నికలతో సంబంధం లేకుండా మేము ఉన్నందువల్ల కార్యక్రమం మంచిర్యాల ప్రజలకు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు, తప్పకుండా వాళ్ళ రుణం తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు చాలా పనులు ఇంకా చేసేది చాలా. ఇదంటే ఒక దినం వచ్చి పని అన్నం రోజు చేస్తున్నాం. ఇప్పటివరకు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాం. అభివృద్ధి కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ నేను చదువుకున్న స్కూలుకు మొత్తం 8,80,00,000 ఇచ్చింది. 8,80,00,000 పోయిన సమ్మర్ ఎండాకాలం స్కూల్ బంధాన్ని స్టార్ట్ చేసి స్కూల్ ఓపెనింగ్ తయారైంది. ఇది చరిత్రే, అంటే డిపార్ట్మెంట్ చరిత్రే, కన్స్ట్రక్షన్ చరిత్రే. ఇంత పెద్ద బిల్డింగ్ ఆ స్కూల్కు కానీ కాలేజీ కానీ ఎందుకంటే చదువుకున్న స్కూల్ రుణాన్ని తెచ్చుకునే అవకాశం వచ్చినట్టు తీసుకున్నాం. హాస్పిటల్ కూడా ముసపడకతో రెడీ అయింది. దానికి కూడా మిగతా ఎక్విప్మెంట్స్, బెడ్స్ అవన్నీ వస్తున్నాయి. అవి వచ్చినాక రిక్రూట్మెంట్ కూడా పర్మిషన్ వచ్చింది. అవి తీసుకున్న తర్వాత బహుశా జూన్ 1 వరకు అంటే కాలేజ్ స్కూల్ ఓపెనింగ్ లోపల ఇది అది ఒక్కొక్కసారి ఫిజికల్ ఇనాగ్రేషన్ రాష్ట్రపతి చదివేంద్రుల కార్యక్రమం 2015 నుంచి స్టార్ట్ చేశాం. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ దాహమై ఇబ్బంది పడుతున్న ప్రజలు మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుంది. దీంతో పాటు చీరలు కూడా చెప్పి